ఈ రోజులో మొహమ్మద్ సిరాజ్ 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టుతో దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. టెస్ట్ క్రికెట్లలో భారత జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో సిరాజ్ ఒకడు. అతడు టెస్ట్ క్రికెట్లో చాలా కీలక సందర్భాలలో టీమిండియా కోసం అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టుల్లో సిరాజ్ 2 వికెట్లు మాత్రమే తీశాడు. సిరాజ్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 8 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 15 ఇన్నింగ్స్లలో బౌలింగ్ చేశాడు. అతను 27.4 సగటుతో 23 వికెట్లు తీశాడు. అందులో అతని మ్యాచ్ బెస్ట్ 8/126. కోహ్లీ కెప్టెన్సీలో సిరాజ్ బౌలింగ్ స్ట్రైక్ రేట్ 50.8గా ఉంది. కోహ్లీ కెప్టెన్సీతో పాటు సిరాజ్ 14 టెస్టులో ఆడాడు. అందులో అతను 32.97 సగటుతో 38 వికెట్లు పడగొట్టాడు. ఈ కాలంలో అతని బౌలింగ్ సగటు 59.1గా ఉంది. ఈ లెక్కలు చూస్తుంటే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తర్వాత సిరాజ్ టెస్ట్ ప్రదర్శనలో కాస్తంత పతనమైందనే చెప్పాలి. ఇది కాకుండా రోహిత్ శర్మ కెప్టెన్సీలో మాత్రమే చూస్తే సిరాజ్ ఇప్పటి వరకు 7 టెస్టులో ఆడాడు. 11 ఇన్నింగ్స్లలో బౌలింగ్ చేశాడు. అతను 31.80 సగటుతో 15 వికెట్లు తీసుకున్నాడు. అందులో అతని మ్యాచ్ బెస్ట్ 5/84. అందులో అతని అత్యుత్తమ 6/21. T20 ఇంటర్నేషనల్స్లోని 10 ఇన్నింగ్స్లలో సిరాజ్ 27.83 సగటుతో 12 వికెట్లు పడగొట్టాడు. అందులో అతని అత్యుత్తమ ప్రదర్శన 4/17. T20లో సిరాజ్ 8.78 ఎకానమీ వద్ద పరుగులు చేశాడు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.